అవును. నమ్మడానికి వింతగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజంగానే మహేష్ బాబును హీరో అని తాను విలన్ అయిపోయింది నమ్రత. 14 ఏళ్ల క్రితం ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. అప్పట్లో వీరి పెళ్లి సంచలనంగా మారింది. చెప్పకుండా పెళ్లి చేసుకునేసరికి మహేష్ దొంగ పెళ్లి చేసుకున్నాడని ప్రచారం కూడా జరిగింది. అయితే అన్ని విమర్శలకు సమాధానమిస్తూ పచ్చని కాపురంతో అందరికీ షాక్ ఇచ్చారు మహేష్, నమ్రత. ఆదర్శ దాంపత్యం అంటే ఎలా ఉండాలో తమను చూసి నేర్చుకోవాలనేలా వాళ్ళు ఒక్కటైపోయారు. ఫ్యామిలీ పర్సన్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా మారిపోయాడు మహేష్ బాబు. మా ఆయన ఓ బ్రాండ్ అంటుంది నమ్రత శిరోద్కర్. ఆయన లేకుండా జీవితాన్ని ఊహించలేనంటుంది ఈమె. ఇక నమ్రత లేకుండా నా జీవితం సగంలోనే ఆగిపోయేదేమో అంటున్నాడు మహేష్ బాబు. తెలుగు సినీ పరిశ్రమలోని అన్యోన్యమైన దంపతుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత ముందు వరుసలో ఉంటారు. వంశీ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన వీరిద్దరూ 2005లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ కు సంబంధించిన సినిమా బ్రాండింగ్ వ్యవహారాల్ని నమ్రత పర్యవేక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నమ్రత తన భర్త, పిల్లలకు సంబంధించిన విశేషాల్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఇన్స్టాగ్రామ్లో మహేష్తో ఉన్న ఫోటోలు షేర్ చేసి తన ప్రేమను మరోసారి అందంగా వ్యక్తం చేశారు. డియర్ డ్రగ్స్, నీతో నాకు పనిలేదు, నేను ఇప్పటికే మహేష్ బాబుకు అడిక్ట్ అయిపోయానని కామెంట్ చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.